నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. అయితే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత కేటీఆర్ అన్ని నియోజకవర్గాలలో తిరిగి ఆయన పార్టీ కార్యకర్తలతోని రివ్యూ మీటింగ్లు చేస్తున్నాడు. ఎక్కడ పోయినా కానీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సరిగా పనిచేయకపోవడం వల్లనే ఓడిపోయిందంట. యూట్యూబ్ ఛానల్స్ పెట్టకపోవడం వల్లనే ఓడిపోయిందంట. కేసీఆర్ను ఓడగొట్టి ప్రజలే తప్పు చేసిర్రట. సిట్టింగ్లకు ఇవ్వడం వల్లనే ఓడిపోయిందంట. ఇంకో ఇట్లా మాట్లాడుతున్నాడు ఎక్కడ పోయినా. చూసినా ఓడిపోయినా కానీ వీళ్ళకి ఇంకా అహంకారం మాత్రం పోతలేదు. అరే మనం చేసిన విధానాల వల్ల, మన అవినీతి వల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, అందుకే ఓడిపోయినాం మనం మాత్రం వస్తలేదు నోట్లకి. ఇంకా కూడా ఆత్మపరిశీలన చేసుకోవట్లేదు. గెలుస్తేనేమో కేసీఆర్ వల్ల గెలిచిందని గొప్పలు చెప్పుకోవాలి, ఓడిపోతేనేమో కార్యకర్తల మీద వేయాలి, సిట్టింగ్ల మీద వేయాలి. సరే మరి మీకు తెలుసుగా సిట్టింగ్ల మీద వ్యతిరేకత ఉందని ఎందుకు మార్చలే? ఎందుకంటే మార్చరు వీళ్ళు, ఎందుకంటే వీళ్ళకి తిరుగుబాటు నచ్చదు. ఇప్పుడు ఒకరిద్దరిని సిట్టింగ్లను మార్చినాం అనుకో, మిగిలిన అందరు ఎమ్మెల్యేలలో వాళ్ళ గ్రూప్ తగాదాలు ఉన్నాయి బీఆర్ఎస్లో, వాళ్ళు కూడా కంప్లైంట్ తీస్తారు, మార్చమంటారు. ఈ తిరుగుబాటు అనేది నచ్చరు, దొరలు కదా వీళ్ళు. కుక్కని పెట్టినా కానీ గెలుస్తాం మేమని అహంకారంతో పోయి చివరికి గీడికి వచ్చింది ఇలా పరిస్థితి. చివరికి కార్యకర్తల్ని సిట్టింగ్లను బ్లేమ్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు ఈయన ఓడిపోయిండుగా రామయ్య ఏం చేస్తుండిగా, ఓ పెద్ద ఆటోలలో పోతుండు, ఆ ఇంటికి పోతుండు, ఈ ఇంటికి పోతుండు, బజ్జల బండి కాడి పోతుండు, షాయి బండి కాడి పోతుండు. 10 ఏళ్ళు ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేని దగ్గర రానేయకపోతుంది. ఎవడన్నా గోస చెప్పుకుందామంటే దగ్గర రానేయకపోతుంది. ఇప్పుడు అధికారం పోయేసరికి ఎక్కడ దోయక ఏం చేయాలో వేయక ఇక ఈ డ్రామాలు స్టార్ట్ చేసారు. మళ్ళా ఇక రామన్న చూడు దేవుడు ప్రజలలో ఉంటాడని మళ్ళీ బిల్డప్లు. ఈ బుద్ధి 10 ఏళ్ళు ఉంటాయిపో, అది లేకపాయే. ఇంకా ఏం చేస్తాడు ఈయన, రివ్యూ మీటింగ్లలో వీడియో చూపిస్తుండు. రేవంత్ రెడ్డి ఇది హామీ ఇచ్చిండు, అది హామీ ఇచ్చిండు, ఇంకా ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి ఇస్తున్నాడు, ఇంకా ఇవ్వలేదని. సారు 10 ఏళ్ల కిందనే చెప్పినావు కదా నువ్వు నిరుద్యోగ భృతి ఇస్తానే, ఇంకా ఇవ్వలేదు. జనాలు ఏమనుకుంటారు, అరే మనం చెప్పే ముందు కొత్త ప్రభుత్వం వచ్చి 3 నెలలు కాలే, 10 ఏళ్ల నుంచి నువ్వు చేయద్ది 3 నెలల వాళ్ళని ప్రశ్నిస్తున్నావు అంటే ఎట్లా? మినిమం కామన్ ఓటర్ కూడా ఆలోచిస్తాడు కదా. నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు కదా. సర్పంచ్లకు బిల్లులు ఇవ్వకపోతే కొట్లాడతాడని అంటున్నాడు. అంటే నువ్వు 10 ఏళ్ల నుంచి సర్పంచ్లకు బిల్లు ఇవ్వక ఎండబెట్టావు, ఇప్పుడు వీళ్ళు ఇవ్వకపోతే వీళ్ళ మీద ఉద్యమం చేస్తావు. మరి 10 ఏళ్ల నుంచి ఎందుకు ఇవ్వలేసారు? సర్పంచులు ఏకంగా జోల పట్టుకొని అడుక్కున్నారు, మీరు బిల్లులు ఇవ్వక 10 ఏళ్ల నుంచి. వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు, జాగలు అమ్ముకున్నారు, ఇల్లు అమ్ముకున్నారు, భార్యల మీద ఉన్న నగలు అమ్ముకున్నారు. కొంతమంది ఏకంగా ఆత్మహత్యలే చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ బాధ యాదికి రాలేదు. ఇప్పుడు ఓడిపోయేసరికి సర్పంచ్ల కోసం పోరాడుతుంది అంటున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థం కాక పిచ్చగా మాట్లాడుతున్నావు. ఇక మీరు ఇచ్చిన హామీలన్నీ అందరికి ఎదుర్కొందాం ముచ్చటేనాయే. దళితులకు 3 ఎకరాల భూమి అని అంటారు, KG to PG ఉచిత విద్యను అంటారు, జిల్లాకు 100 పడకల ఆసుపత్రి అంటారు, నిరుద్యోగ భృతి అంటారు, రైతులకు రుణమాఫీ అంటారు, దళిత బంద్ అంటారు, BC బంద్ అంటారు, గిరిజనుల కోడి భూములు పంచుతా అంటారు, మొత్తము కరీంనగర్ డల్లాస్ చేస్తా అంటారు, హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తా అంటారు, కుల భవనాలు కట్టిస్తా అంటారు, జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇస్తా అంటారు, హుసేన్ సాగర్ నీళ్ళన్నీ తీసేసి మంచి నీటి లేక్ చేస్తామంటారు. ఎన్ని చెప్పారు సార్ ఇవన్నీ? ఇప్పుడు మీరు 10 ఏళ్ళల్లో కనీసం చెప్పిన ప్రతి ఒక్క హామీని ప్రజలు ఇట్లనే తీసి అడుగుతారు మిమ్మల్ని. మీరు ముందు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే ముందు 10 ఏళ్ళలో మనం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కదరా అని ఆలోచన చేసుకోవాలి. మీ ఇజ్జత్ మీరే తీసుకుంటారు. ఇంకా ఏమంటాడు సారు, 6 నెలల్లో కేసీఆర్ని ముఖ్యమంత్రి మళ్ళీ వేసుకుందామని అంటాడు. ఎట్ట వేసుకుంటావు సారు? ఆడ పోయి 5 మంది ఎమ్మెల్యేలు పోయి ఆల్రెడీ పోయి కలిసిరు రేవంత్ రెడ్డిని. ఇంకా 20 మంది లైన్లో ఉర్రు. ముందు నీ ఆకిలి ఊక్కో, తర్వాత పక్కన ఆకిలి ఊకి సాంపిసలు కానీ నీ ఆకిలే సక్కలేదు, పొక్కిలి అవుతుంది, ఇంకా పక్కన ఆకిలి ఊపుతావు. ఈ ప్రజలారా నేను చెప్పింది కరెక్టేనా కాదా? మీరు కూడా ఆలోచన చేయండి. వీళ్ళు 10 ఏళ్ళు ఏం చేయలేదు, వచ్చిన 2-3 నెలలనే ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటే ఎట్లా? సరే వాళ్ళు చేస్తారు. ఒకప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, ఇప్పుడే పుట్టింది రాష్ట్రము, పిల్ల కొత్త సంసారము, సౌలభ్యం చేసుకోవాలి, టైం కావాలి, ప్రతిపక్షాలకు కొంచెమన్నా బుద్ధి లేదా, అప్పుడే విమర్శలు చేస్తున్నారు అని అంటున్నాడు. మరి అదే ఆన్సర్ ఇప్పుడు నీకు కూడా వర్తిస్తుంది. అప్పుడు ఆల్రెడీ కనీసము ఏమంటారు, ఆమ్దాన్లు ఉన్న రాష్ట్రాన్ని నీకు ఇచ్చిరు, ఇప్పుడు అప్లాలు ఉన్న రాష్ట్రాన్ని వీళ్ళకి ఇచ్చిరు. వీళ్ళకి కూడా సౌలభ్యం చేసుకుంటా టైం కావాలి కదా, అట్లానే విసిపెడతారు, అన్నీ చేస్తారు. మీ కూడా అన్ని బయటికి తీస్తారు. ఏం బాధపడకుర్రి, సరేనా?
ప్రజలారా మీరు కూడా ఆలోచించుర్రి, జర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, బిల్లు కొట్టుర్రి పక్కకు. మళ్ళీ తర్వాత కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఉంటా మరి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.